హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి ఫుల్ కోర్స్ అయితే రూ. 5,999 ఉన్నటువంటి ఫుల్ కోర్స్ని ఇంతకుముందు 499కి ఇచ్చేదండి. మరి ఉగాది పండుగ సందర్భంగా మన యాప్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా కేవలము రూ. 399కి అందజేస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి. ఓకేనా. మొదటి 500 అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందండి. ఇందులో 1000+ క్లాసెస్ అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అంతేకాకుండా ప్రీవియస్ పేపర్లు కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఇందులో ఉండడం అయితే జరుగుతుందండి. మనం ఎంత చదివామన్న దానికంటే కూడా ఎంత ప్రాక్టీస్ చేసామన్నది చాలా చాలా ముఖ్యమండి. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. లాస్ట్ టైము మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులు జిల్లా కోర్టులో, హైకోర్టులో చాలామంది అభ్యర్థులు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. మీరు కూడా ఒక కోర్టు ఉద్యోగి కావాలంటే తప్పకుండా మన కోర్స్ మీకు ఉపయోగపడుతుంది. వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి కోర్స్ పర్చేజ్ చేయండి. లేదా ప్లే స్టోర్ నుండి ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి, మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలు మరియు ఆర్టీసీ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని మరి ప్రాక్టీస్లో భాగంగా చూడబోతున్నామండి. సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1. సింధు నాగరికత ప్రజలు ఏ లోహాన్ని ఉపయోగించలేదు? విచ్ మెటల్ వాజ్ నాట్ యూజ్డ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఆన్సర్ ఆప్షన్ సి, ఇనుము అండి. ఇనుము ఉపయోగించలేదు. సింధు ప్రజలకు రాగి, కంచు, బంగారము, వెండి గురించి తెలుసు, కానీ ఇనుము గురించి తెలియదు. ఇనుము వాడకము వేద కాలము తర్వాత ప్రారంభమైంది. ఓకే, చూద్దాము. సత్యమేవ జయతే అనే వాక్యము ఏ ఉపనిషత్తు నుండి తీసుకునబడింది? ఫ్రమ్ విచ్ ఉపనిషత్ ఈజ్ ద ఫ్రేజ్ సత్యమేవ జయతే టేకెన్? ఎక్కంచండి. ఆప్షన్ బి అండి, ముండకోపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది. భారత జాతీయ చిహ్నంపై ఉండే ఈ వాక్యము ముండకోపనిషత్తు నుంచి గ్రహించబడింది. నెక్స్ట్, గాంధార శిల్పకళ ఏ రాజుల కాలంలో బాగా అభివృద్ధి చెందింది? డ్యూరింగ్ విచ్ డైనస్టీ డిడ్ గాంధార ఆర్ట్ ఫ్లోరిష్? ఆన్సర్ ఆప్షన్ బి, కుషనుల కాలంలో. కనిష్కుని కాలంలో గ్రీకు మరియు భారతీయ శిల్పకళల సమ్మేళనంతో గాంధార శిల్పకళ పునరుద్ధరించుకుంది. ఓకే, లేదా రూపుదిద్దుకున్నట్లుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, విక్రమ సంవత్సరము ఏ సంవత్సరం నుండి ప్రారంభమైంది? అంటే విక్రమ శకము. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద విక్రమ సంవత్ ఎరా బిగిన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 57 క్రీస్తు పూర్వము. ఓకే, 57 క్రీస్తు పూర్వము. విక్రమ శకము అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే క్రీస్తు పూర్వము 57 అండి. దీన్నే శక సంవత్సరంగా మనము చెప్పుకోవచ్చు. విక్రమాదిత్యుడు శకులను ఓడించిన దానికి గుర్తుగా క్రీస్తు పూర్వం 57లో ఈ కాలాన్ని ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్, గౌతమ బుద్ధుని మహాపరినిర్వాణము అంటే మరణము ఎక్కడ జరిగింది? వే డిడ్ గౌతమ బుద్ధ అటైన్ మహాపరినిర్వాణ? ఎక్కడండి? కుషినగర్ అనే ప్లేస్లో. ఇక్కడ కుషినగర్. ఉత్తరప్రదేశ్లోని కుషినగర్లో బుద్ధుడు తన 80వ ఏట మరణించడము జరిగింది. నెక్స్ట్, హర్షచరిత అనే గ్రంథాన్ని రచించిన కవి ఎవరు? హర్షచరిత. హూ రోడ్ ద బుక్ హర్షచరిత? ఎవరండి? ఆప్షన్ ఏ, బాణభట్టు. ఓకే, బాణభట్ట అని కూడా చెప్పుకోవచ్చు. హర్షవర్ధనుడి ఆస్థాన కవి బాణభట్టు హర్షుని జీవిత చరిత్రను సంస్కృతంలో రచించారు. నెక్స్ట్, మొదటి జైన సంగీతి ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద ఫస్ట్ జైన్ కౌన్సిల్ హెల్డ్? ఆన్సర్ ఆప్షన్ బి, పాటలీపుత్రము. ఓకే, పాటలీపుత్రము.
క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో స్థూలభద్రుని నాయకత్వంలో పాటలీపుత్రంలో మొదటి జైన సభ జరిగింది. ద కౌన్సిల్ లెడ్ టు ద కంప్లీషన్ ఆఫ్ ది 12 యాంగర్స్. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో సంగం సాహిత్యము ఏ భాషలో వ్రాయబడింది? ఇన్ విచ్ లాంగ్వేజ్ వాజ్ అ సంగం లిటరేచర్ రిటన్? ఇందులో అండి తమిళంలో అండి, తమిళ సాహిత్యంగా చెప్పుకోవచ్చు సంగం సాహిత్యం అనేది. మదురైలో జరిగిన కవి సమ్మేళనాల్లో పురాతన తమిళ సాహిత్యము రూపుదిద్దుకుందండి. ఓకేనా. నెక్స్ట్ వన్, అశోక చక్రవర్తి శాసనాలను మొదటగా చదివిన వ్యక్తి ఎవరు? హూ ఫస్ట్ డిసిపేర్డ్ ద అశోకన్ ఇన్స్క్రిప్షన్స్? ఎవరండి? జేమ్స్ ప్రిన్సెప్. 1837లో జేమ్స్ ప్రిన్సెప్ బ్రహ్మీ లిపిలో ఉన్న అశోకుని శాసనాలను విజయవంతంగా చదవడము జరిగింది. నెక్స్ట్, మెగస్తనీస్ ఎవరి ఆస్థానంలో గ్రీకు రాయబారిగా ఉన్నారు? మెగస్తనీస్ వాజ్ ద గ్రీక్ అంబాసిడర్ ఇన్ విచ్ కోర్ట్ ఆఫ్? ఆన్సర్, చంద్రగుప్త మౌర్య. సెల్యూకస్ నికేటర్ పంపిన మెగస్తనీస్ తన ఇండికా పుస్తకంలో మౌర్య సామ్రాజ్యం గురించి రాశారు. నెక్స్ట్, ప్రాచీన భారతదేశంలో వైద్యశాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ యాన్సియంట్ ఇండియా? ఎవరండి? ఆప్షన్ బి, చరకుడు. వివరాలు చూద్దాం. చరకుడు తన చరక సంహిత ద్వారా ఆయుర్వేద వైద్యానికి పునాది వేశారు. నెక్స్ట్, పులకేశి II మరియు హర్షవర్ధనుడి మధ్య యుద్ధము ఏ నది ఒడ్డున జరిగింది? ద బ్యాటిల్ బిట్వీన్ పులకేశి II అండ్ హర్ష వాజ్ ఫాట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? ఎక్కడండి? నర్మదా నది తీరాన జరిగింది. ఓకే. ఈ యుద్ధంలో బాదామి చాళుక్యరాజు 2వ పులకేశి హర్షవర్ధనుడిని ఓడించి దక్షిణ పథానికి రాకుండా అడ్డుకోవడము జరిగింది. నెక్స్ట్, ఋగ్వేదంలో అతి ముఖ్యమైన దైవంగా ఎవరిని పేర్కొన్నారు? హూ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైటీ ఇన్ ద ఋగ్వేద? ఆన్సర్ ఆప్షన్ సి, ఇంద్రుడు అండి. ఓకే. ఇంద్రుని పురంధర అంటే కోటలను కూల్చేవాడు అని పిలుస్తారు. ఋగ్వేదంలో ఈయనపై 250 శ్లోకాలు ఉన్నాయి. ఇంద్రుడు అంటే ఏంటండి? పురంధర అని కూడా అంటారు, కోటలను కూల్చేవాడని అర్థం. నెక్స్ట్, ఏ రాజు కాలంలో పాహియాన్ భారతదేశాన్ని సందర్శించారు? డ్యూరింగ్ హూజ్ రీజన్ డిడ్ పాహియాన్ విజిట్ ఇండియా? ఎవరి కాలంలో అండి? చంద్రగుప్త II. ఓకే, 2వ చంద్రగుప్తుని కాలంలో. 5వ శతాబ్దంలో బౌద్ధ క్షేత్రాల సందర్శన కోసం ఈ చైనా యాత్రికుడు గుప్త సామ్రాజ్యానికి వచ్చారు. నెక్స్ట్, రాజతరంగిణి గ్రంథాన్ని రచించినది ఎవరు? హూ రోడ్ ద బుక్ రాజతరంగిణి? ఆప్షన్ ఏ, కల్హనుడు. కాశ్మీర్ రాజుల చరిత్రను వివరిస్తూ కల్హనుడు ఈ గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్, దశరాజ్ఞ యుద్ధము అంటే 10 మంది రాజుల యుద్ధం లేదా దీన్ని దశరాజుల యుద్ధం అని కూడా అంటారు. ఇది ఏ నది ఒడ్డున జరిగింది? ద బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ వాజ్ ఫోర్ట్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? పరూషిణి నది. ఓకే, పరూషిణి నది తీరాన జరిగింది. చూద్దాం. భరత తెగకు చెందిన సుధాసుడు 10 తెగల కూటమిని ఈ యుద్ధంలో ఓడించడము జరిగింది. నెక్స్ట్, నలంద విశ్వవిద్యాలయాన్ని ఏ గుప్తరాజు స్థాపించారు? విచ్ గుప్తా కింగ్ ఫౌండెడ్ నలంద యూనివర్సిటీ? ఆప్షన్ బి, మొదటి కుమారగుప్తుడు. ఓకే, మొదటి కుమారగుప్తుడు. 5వ శతాబ్దంలో కుమారగుప్తుడు బీహార్లో ఈ అంతర్జాతీయ విద్యా కేంద్రాన్ని నిర్మించారు. నెక్స్ట్, అష్టాధ్యాయి అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రచించింది ఎవరు? హూ రోడ్ ద సాంస్క్రిట్ గ్రామర్ వర్క్ అష్టాధ్యాయి? ఎవరండి? పాణిని. పాణిని అష్టాధ్యాయిని రచించడం జరిగింది. పాణిని క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో సంస్కృత భాషకు క్రమబద్ధమైన వ్యాకరణాన్ని అందించారు. నెక్స్ట్, శాతవాహన రాజులలో
కవివత్సలుడు అనే బిరుదు కలిగిన వారు ఎవరు? విచ్ శాతవాహన కింగ్ హెల్డ్ ద టైటిల్ కవివత్సల? ఎవరండి? హాలుడు. 17వ శాతవాహన రాజు హాలుడు స్వయంగా కవి. ఆయన ప్రాకృతంలో గాథ సప్తశతిని రచించడము జరిగింది. నెక్స్ట్, ముద్ర రాక్షసం నాటకాన్ని రచించింది ఎవరు? హూ రోట్ ద ప్లే ముద్ర రాక్షస? ఎవరండి? ఆప్షన్ బి విశాఖ దత్తుడు. ఓకే, విశాఖ దత్తుడు. చంద్రగుప్త మౌర్యుడు అధికారంలోకి వచ్చిన తీరును ఈ నాటకము వివరిస్తుంది. నెక్స్ట్, సిద్ధార్థుడు అంటే బుద్ధుడు జన్మించిన లుంబిని ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నేపాల్. వివరాలు చూద్దాం. నేపాల్లోని కపిలవస్తు సమీపంలో లుంబిని వనము ఉంది. ఇది యునెస్కో హెరిటేజ్ సైట్ అండి. ఓకేనా. నెక్స్ట్, శకయుగము ఏ సంవత్సరం నుండి ప్రారంభమైంది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద శక ఎరా బిగిన్? ఆన్సర్ ఆప్షన్ బి 78 AD, క్రీస్తు శకము 78. కుషనరాజు కనిష్కుడు సింహాసనాన్ని అధిష్ఠించిన దానికి గుర్తుగా 78 ఏడులో శకయుగము ప్రారంభమైంది. నెక్స్ట్, కిరాతార్జునీయం అనే కావ్యాన్ని రచించిన కవి ఎవరు? కిరాతార్జునీయం ఎవరండి? భారవి. ఆప్షన్ బి. శివుడికి మరియు అర్జునుడికి మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంగా భారవి ఈ కావ్యాన్ని రచించారు. నెక్స్ట్, అలహాబాద్ ప్రశస్తి ఎవరి విజయాలను వివరిస్తుంది? సో హూజ్ విక్టోరియస్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ద అలహాబాద్ ప్రశస్తి? ఆప్షన్ బి అండి, సముద్రగుప్తుడు. సముద్రగుప్తుని ఆస్థాన కవి హరిసేనుడు ఈ ప్రశస్తిని రచించారు. ఇందులో ఆయనను కవిరాజు అని వర్ణించారు. నెక్స్ట్, సింధు నాగరికతలో పూసల తయారీ కేంద్రం ఎక్కడ ఉంది? వేర్ వాజ్ ద బేడ్ మేకింగ్ ఫ్యాక్టరీ లొకేటెడ్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఎక్కడండి? చన్వుదారో. సింధు ప్రాంతంలో చన్వుదారో పూసల తయారీకి మరియు సౌందర్య సాధనాలకు ప్రసిద్ధి. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన ముఖ్యమైన వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.